హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయంలో ఈ అధ్యాయం పేరు భక్తి యోగము. శ్రీకృష్ణ పరమాత్మ భక్తులలో ఉండే మనోవైఖరి ఎలా ఉంటే తనకిష్టమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు తనకి ఇష్టలేని వాళ్ళు అక్కడ చెప్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. భావము: సకల జీవుల పట్ల కనికరము కలిగిన మిత్రుడే కాని ద్వేషి కానివాడు, తనను యజమానిగా తలచనివాడు, విద్యాహంకారము లేనివాడు, సుఖదుఖాలు రెంటిలోనూ సమంగా ఉండేవాడు, ఓర్పు కలవాడు, సర్వదా సంతుష్టుడు, ఆత్మనిగ్రహము కలిగేవాడు, దృఢ నిశ్చయముతో భక్తియుత సేవలో నెలకొన్నవాడు, తన మనస్సును బుద్ధిని నాపైననే స్థిరపరిచినవాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. ఆయన భక్తుల లక్షణాలు అక్కడ వాళ్ళలో ఇంత దివ్యమైన గుణాలు ఉంటాయని చెప్తున్నారు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షమర్షభయోద్వైగై ముక్తో యస్సమే ప్రియః. ఏ ఒక్కనికి కష్టము కలిగించనివాడు, ఎవ్వరిచే కలత చెందనివాడు, సుఖదుఖాలలో భయాందోళనలో సమభావంతో ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైనవాడు. అనపేక్షశ్రుతిర్దక్ష ఉదాసీనో గతవ్యతః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. సాధారణ కార్యకలాపాలను ఆశ్రయించనివాడు, పవిత్రుడు, దక్షత కలిగినవాడు, ఉదాసీనుడు, సమస్త క్లేశాల నుండి విముక్తుడు, ఏవో ఫలితాల కొరకు శ్రమపడనివాడు అయిన నా భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సమే ప్రియః. ఆనందము కానీ దుఃఖము కానీ లేనివాడు, శోకము కానీ కోరికలు కానీ లేనివాడు, శుభము అశుభము రెండిటిని విడిచిపెట్టినవాడు అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల పట్ల సమంగా ఉండేవాడు, మానవమానాల్లో, శీతోష్ణాలలో, సుఖదుఖాలలో, నిందాస్తుతులలో సమచిత్తము కలిగినవాడు, దుష్ట సాంగత్యము నుండి సర్వదా దూరంగా ఉండేవాడు, ఎల్లప్పుడూ మౌనంగా ఉండేవాడు, దేనితోనైనా సంతృష్టి చెందేవాడు, నివాసం ఏదైనా పట్టించుకోనివాడు, జ్ఞానంలో సుస్థిరుడు, భక్తియుత సేవలో నెలకొన్నవాడు అయిన మనుజుడు నాకు అత్యంత పరమప్రియుడు. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే తేవ మే ప్రియాః. భక్తి యోగమని అమృత మార్గమును అనుసరించేవారు నన్నే పరమగమ్యముగా చేసుకుని శ్రద్ధతో పూర్తిగా దీనిలో నెలకొనేవారు నాకు అత్యంత ప్రియమైనవారు. ఇవి 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు. ఇందులో ఆయన భక్తుల గురించి ఎలా ఉంటే తనకి ఇష్టమో చెప్పారు. ఇది ముందర అర్జునుడు 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనం అయ్యాక నిరాకార రూపం ధ్యానంలో ఉంచుకునే వాళ్ళు గొప్పవాళ్ళ, లేకపోతే నీకు భక్తియుక్త సేవ చేస్తూ ముందుకెళ్ళేవాళ్ళు ఇదిగా గొప్పవాళ్ళ అని అడిగినప్పుడు ఆయన ఈ విషయాలన్నీ చెప్తూ మొదట ఏం చెప్తారంటే నిరాకారంలో ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళడం, పురోగమించడం, సాగడం కష్టం అది వాళ్ళకి అని చెప్పి అప్పుడు నన్నే ఆశ్రమించు, నాకు ఇలా సేవ చేస్తేనే మీకు మంచిగా ముందుకు వెళ్తారని చెప్తున్నారు. ఈ భక్తి యోగం అనే మార్గాన్ని అనుసరించమని చెప్తున్నారు. ఇక్కడ దేవదేవుని భక్తియుక్త సేవ అంటే సమస్తక ఆధ్యాత్మిక అనుభూతి పద్ధతుల్లోనూ ముఖ్యమైనది, ఉత్తమైనది అని
ఆయనే స్పష్టంగా చెప్పారు అక్కడ. అంటే ఇది రావాలంటే మనకి ఎలా వస్తుంది భక్తి అంటే ముందర సత్సాంగత్యం కావాలి. మనిషి అప్పుడు విశుద్ధ భక్తి కాబట్టి అనురక్తిని పెంచుకుని వాళ్ళతో ఎప్పుడైతే సాంగత్యం చేస్తామో వాళ్ళు దేవాలయాలకు తీసుకెళ్తూ ఉంటారు, మనకి ఇలాగా తరగతులు అవి వింటూ ఉంటాము, కీర్తనలు అవి చేస్తూ ఉంటే ఆనందం కలుగుతూ ఉంటుంది మనకి. అప్పుడు వాళ్ళతో పాటు మనం అనురక్తిని పెంచుకుని ఆ సేవ మీద అప్పుడు మొదట ఏదైనా గురువు ద్వారా వెళ్ళాలి కాబట్టి మొదట ఒక ప్రామాణికమైన గురువుని ఎంచుకుని ఆయన నుంచి క్లాసులు ఈ దేవుడి గురించి లీలలు అవి వినడం, ఆ కీర్తన చేయటం మొదలుపెట్టి ఇప్పుడు శ్రద్ధానురక్తులతో భక్తితో భక్తి యోగ నియమాలను పాటిస్తూ ఆ విధంగా దేవదేవుని దివ్యమైన సేవలో నెలకొంటాడు. అలా ఉన్నవారికి అప్పుడు ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా అలవడతాయి. అక్కడ ఇంకా దేవుడి మీద ధ్యాస తప్ప ఇంకేమి ఉండదు. పైగా అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకుని అందరినీ గౌరవించడం జరుగుతుంటుంది. ఎవరితోటి తగ్గులు కానీ వాళ్ళ మీద అసూయపడడం కానీ ఉండకుండా ఈ లక్షణాలన్నీ అలవర్చుకుంటారు. అందుకే ఆత్మానుభూతికి భగవత్ప్రాప్తికి భక్తియుత సేవ ఒక్కటే పూర్ణమైన మార్గం అని అనడంలో సందేహం లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవి మనకి భగవద్గీతలోని కొన్ని అతి ముఖ్యమైన శ్లోకాల్లో మనం ఇంతకుముందు ఒక 5 శ్లోకాలు వినిపించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని శ్లోకాలు మీ ముందుకు తీసుకొస్తాను. హరే కృష్ణ.